పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తిలో ఉన్నట్టు గుర్తించారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. 2.5 ఏళ్లుగా ప్రభుత్వం పథకాల మీదే దృష్టి సారించిన కేసీఆర్ ఇక అన్ని అంశాల మీద దృష్టి పెట్టారు. పార్టీలో నాయకుల మధ్య కోఆర్డినేషన్ తో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుల సమస్యలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. రాబోయే ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ ముందుగానే దృష్టి పెట్టింది. ఈ 2 ఏళ్లలోనూ పార్టీని పటిష్టం చేయటంపైనే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ముందస్తుగానే దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలు కానీ, బయట నుంచి గులాబీ కండువా కప్పుకున్న నేతలు కానీ తమ సమస్యల్ని నేరుగా పార్టీ అధినేతకు చెప్పుకునే వెసులుబాటు ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలన్నింటిపై సీఎం కేసీఆర్ ఇప్పుడు నజర్ పెట్టారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పాలన ప్రభుత్వంలో ఎక్కడైనా లోపాలు తెలిస్తే సరిదిద్దాల్సిందేనని డిసైడ్ అయ్యారు. రానున్న రోజుల్లో ప్రగతి భవన్ సమీక్షలు, సమావేశాలకి పూర్తి స్థాయిలో వేదిక కాబోతోంది. త్వరలోనే అన్ని జిల్లాల నాయకులు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కావాలనుకుంటున్నారు సీఎం. ఈ సమావేశాల ద్వారా క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు వాటికి వెంటనే పరిష్కారం చూపి పనుల్లో వేగాన్ని పెంచాలనుకుంటున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి వలస వచ్చి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారు కూడా కొంత ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పార్టీ ముఖ్య నాయకులకు కొంత బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదు. పార్టీకి, ప్రభుత్వానికి, నాయకుడికి, కేడర్కి గ్యాప్ ఉన్నా వాటన్నింటినీ పరిష్కరించాలన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. క్షేత్రస్థాయిలో కేడర్ని ఇప్పటి నుంచే యాక్టివ్ చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడబోతున్నాయని కేడర్ ఆశిస్తున్నారు.